ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఆరోగ్యమస్తు కార్యక్రమంలో ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యల గురించి మనం తెలుసుకుందాం. ఇందుకు సంబంధించి గంగానంపేటలోని శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రముఖ ఊపిరితిత్తులు, శ్వాసకోశ వైద్య నిపుణులు డాక్టర్ మిథునేశ్వర రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి నుంచి ఊపిరితిత్తులు, వాటికి వచ్చే సమస్యలు, అలాగే శ్వాసకోశ సమస్యల గురించి, దాని నివారణ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మీ నుంచి, అలాగే ఎస్ ఛానల్ తరపు నుంచి డాక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం తెలియజేస్తాం. నమస్తే సార్. ముందుగా ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడున్నటువంటి స్పెషలిస్టులు అందరూ కూడా ఏదో ఒక స్పెషలిస్ట్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే మీరు కూడా ఒక డాక్టర్గా అవ్వటానికి చేసినటువంటి స్టడీ ఏంటి, అలాగే ఎప్పటి నుంచి మీరు ఈ వైద్య సేవలు అందిస్తున్నారు, అలాగే మీరు ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధించినటువంటి స్పెషలిస్ట్గా అవ్వటానికి గల కారణం ఏంటి, ప్రేరణ ఎవరు? నా పేరు డాక్టర్ కొండా మిథునేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండి. ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వైద్యానికి సంబంధించి నేను స్పెషలిస్ట్ అండి. మెయిన్ నేను ఎంబీబీఎస్ అంతా చేసింది కర్ణాటకలో చేశాను, తుమ్కూరులో. 2013లో నా ఎంబీబీఎస్ అయిపోయింది. అండ్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి కర్ణాటకలోనే మంగళూరులో చేశాను. నేను 2018 కల్లా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి నేను హైదరాబాద్ వచ్చేసాను. మెయిన్ మా ఫ్యామిలీ అందరు హైదరాబాద్లోనే ఉంటారు. అక్కడ నేను మళ్ళీ 2 years డిఎన్బి స్పెషాలిటీ చేసి ఇంకా ఈ శ్వాసకోశలకు సంబంధించి ఇంటర్వెన్షన్స్ కానీ అన్నీ నేర్చుకోవడం జరిగింది. 2020 నుంచి నేను నా వైద్య ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంది క్లినికల్లీ. మెయిన్ నాకు ఇంకా ప్రేరణ అంటే యాక్చువల్లీ ఇంట్లో ఫ్యామిలీలో ఎవరు డాక్టర్స్ లేరు. సో మా అమ్మగారి ప్రెషర్ మీద అలా డాక్టర్ చేయాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ఫీల్డ్లో ఉన్నందుకు అండ్ చాలా సంతోషంగా ఉంది. సార్, ఇప్పుడు మీరు ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధించి ఒక స్పెషలిస్ట్ కాబట్టి ముందుగా ఊపిరితిత్తుల గురించి మా ప్రేక్షకులకి తెలియజేద్దామండి. అసలు ఈ ఊపిరితిత్తుల్లో సమస్యలు ఎందుకు వస్తాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి? సో ముందుగా ఊపిరితిత్తుల గురించి తెలుసుకుందామండి మనం. సో మనకు రెండుగా ఉంటాయి ఊపిరితిత్తులు, కుడిపక్క ఎడం పక్కన ఉంటాయి. అండ్ దాంట్లో భాగాలు ఉంటాయి, కుడిపక్క 3 భాగాలు, ఎడం పక్క 2 భాగాలుగా ఉంటాయి. మెయిన్గా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేసి శ్వాసనాళాలకు సంబంధించి, అలాగే మెయిన్ ఊపిరితిత్తులకు సంబంధించి, ప్లస్ దాని చుట్టూ ఒక పొర ఉంటుంది, ప్లూరా అంటాం దాన్ని. దానికి సంబంధించి మ్యాక్సిమం డిసీజెస్ వీటిల్లోనే వస్తాయి మనకు. సో ఎక్కువగా నేను చూసిన కేసెస్ ఎక్కువ వచ్చేసి శ్వాసకోశకు సంబంధించి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్ ఊపిరితిత్తులకు సంబంధించి న్యూమోనియా లాంటి సమస్యలతో పేషెంట్స్ వస్తూ ఉంటారు. అండ్ ప్లూరాకు సంబంధించి ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని చెప్పి కానీ, లేదా ఊపిరితిత్తుల్లో గారి చేరిందని చెప్పి కానీ మనకి కేసెస్ అది మనం డయాగ్నోస్ చేస్తే కానీ తెలుస్తుంది. రైట్ సార్. అసలు అంటే COVID-19తో వచ్చినప్పుడు ఊపిరితిత్తుల మీద దాని ప్రభావం ఎక్కువగా కనపడింది. అయితే దాని తర్వాత దీర్ఘకాలికమైనటువంటి ప్రభావం ఏమన్నా అంటే పేషెంట్ల ద్వారా మీరు ఏమైనా గమనించారా? COVID-19 అంటే కరోనా వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు 3-4 years దాటుతుంది. స్టిల్ పేషెంట్స్ చాలామంది ఏంటంటే ఇదివరకు ఉన్నంత యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, అంటే దీర్ఘకాలంగా నాకు వీక్నెస్ అని చెప్తా ఉన్నారు. లేకపోతే ఇదివరకు తీసుకున్నంత ఫ్రీగా గాలి తీసుకోలేకపోతున్నాను చెప్పడం కానివ్వండి. ఓ రకంగా దగ్గు అంటే కంటిన్యూస్గా, అంటే చలికాలంలో దగ్గు రావడం కానివ్వండి, లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా దగ్గు వస్తుందని చెప్పడం కానివ్వండి, ఇలా కేసెస్ నేను ఎక్కువ చూడడం జరుగుతుంది. బట్ మెయిన్గా వచ్చేసి బ్రీతింగ్, అంటే ఎక్కువ దూరం నడిస్తే ఆయాసం రావడం కానివ్వండి. అండ్ వింటర్ సీజన్స్లో ఆ టైంలో మనకు మెయిన్గా దగ్గు వస్తుందని చెప్పడము. ఈ వీక్నెస్ అయితే మనము ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నాము. అండ్ మెయిన్గా వచ్చేసి అప్పుడప్పుడు మనకు ఏంటంటే సడన్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ కానీ, సడన్ కార్డియాక్ ఫెయిల్యూర్స్ కానీ కేసెస్ చూడడం జరుగుతుంది, ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో. వీళ్ళు మెయిన్గా ఎవరు అంటే మనకు కోవిడ్ టైంలో సివియర్గా డిసీజ్ వచ్చిన వాళ్ళు, అంటే ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఎక్కువ కాలం హాస్పిటలైజేషన్ అయిన పేషెంట్స్లో ఈ సడన్ కార్డియాక్ డెత్స్ కానివ్వండి, సడన్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ కానీ చూడడం జరుగుతుంది. కోవిడ్ ప్రభావం అయితే డెఫినెట్గా పేషెంట్స్ మీద ఉంది. ఎస్పెషల్లీ ఓన్లీ పేషెంట్స్ ఎవరైతే కోవిడ్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారో, అంటే ఊపిరితిత్తులు బాగా డ్యామేజ్ అయ్యాయో వాళ్ళకి దీర్ఘకాలంగా సమస్యలు వస్తూ ఉన్నాయి.
అవి నేను ఈ మధ్య ఎక్కువగా గమనిస్తున్నాను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. వాటికి ఏ విధమైన చికిత్సలు మీరు అందిస్తున్నారు సార్? మెయిన్గా కోవిడ్కి సంబంధించి పోస్ట్ కోవిడ్ సీక్వెల్ అంటాం దీన్ని. సో పోస్ట్ కోవిడ్ ఎయిర్వే డిజార్డర్స్ అంటాం. అంటే మనకు కరోనా వచ్చిన తర్వాత పేషెంట్స్ శ్వాసనాళల్లో సమస్యలు, అంటే మెయిన్గా పిల్లికూతలు, దగ్గు, ఆయాసం లాంటి సమస్యలు చెప్తూ ఉంటారు. వాళ్ళకి మెయిన్గా ఇన్హలేషనల్ మెడికేషన్స్, అంటే పీల్చే గొట్టాలు లాంటివి క్యాప్సూల్స్ ఇస్తూ ఉంటాము. అవి ఇన్హేలర్స్ వాడడం కానివ్వండి. అలాగే మనకు పేషెంట్స్ వీక్నెస్గా చెప్తూ ఉంటారు, వాళ్ళకి మెయిన్గా ఇంకా మల్టీవైటమిన్ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమంది పేషెంట్స్లో ఏమవుతుందంటే క్రానిక్ పల్మనరీ ఎంబాలిజం, అంటే రక్తనాళాల్లో మనకు క్లాట్స్ ఉండిపోతున్నాయి కొంతమందికి పోస్ట్ కోవిడ్ పేషెంట్స్కి. వాళ్ళకి లాంగ్ టర్మ్ మనం ఏమంటే యాంటీకోయాగులేషన్ థెరపీ, యాంటీకోయాగులేషన్ అంటే రక్తం పలచబడేవి లేదా భవిష్యత్తులో ఇంకా రక్తం గడ్డగట్టకుండా ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇప్పటికి కూడా. ఈ ఊపిరితిత్తుల్లో రోగ నిర్ధారణ చేసేందుకు కీలకమైనటువంటి సాధనాలు అంటే పరికరాలు మీ హాస్పిటల్లో ఏమున్నాయి అంటే అందుబాటులో? మన శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీలో మెయిన్గా ఊపిరితిత్తులకు సంబంధించి మనము ఎక్స్రేస్ అవి చేస్తూ ఉంటాము. అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, అంటే ఊపిరితిత్తుల శక్తి తెలుసుకునేదానికి, వాటి పనితీరు ఎలా ఉందని తెలుసుకునేదానికి పిఎఫ్టీ అని చేస్తామని, అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, స్పైరోమెట్రీ అని ఉంటుంది, అది చేస్తూ ఉంటాము. ప్లస్ కొన్ని స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ ఉంటాయండి, మనకి ఊపిరితిత్తుల్లో ఎలర్జీస్కి సంబంధించి కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ప్రస్తుతం మన దగ్గర అయితే ఇవి ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో మనం బ్రాంకోస్కోపీ కానీ అవన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైతే ఈ సాధనలతో మనకు మ్యాక్సిమం డయాగ్నోసిస్ తెలిసిపోతుంది. ఈ ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాస మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? మనకు ఊపిరితిత్తుల వ్యాధులు చాలా రకాలు ఉంటాయండి. మెయిన్గా ఆస్తమా అని చెప్పేసి, సిఓపిడి అని వచ్చేసి, ఐఎల్డి ఇంటర్స్టిషియల్ లంగ్, అంటే శ్వాస ఊపిరితిత్తులు గట్టిపడిపోవడం అనమాట. మామూలుగా మన ఊపిరితిత్తులు చాలా మెత్తగా స్పాంజ్ మాదిరిగా ఉంటాయి అన్నమాట. ఈ ఐఎల్డి డిసీజ్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం. వాటిలో ఊపిరితిత్తులు బాగా బిగుతుగా అయిపోవడం, అంటే ఒక ప్లాస్టిక్ మాదిరిగా తయారవుతూ ఉంటాయి. అలాగే మెయిన్గా నేను ఎక్కువ చూసేది ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, అంటే గొంతు నొప్పికి సంబంధించి దగ్గినప్పుడు బ్లడ్ పడడం కానివ్వండి, బ్రాంకెక్టైసిస్ కానివ్వండి. టీబీ కేసెస్ కూడా చూస్తూ ఉంటాను క్షయకు సంబంధించి, బట్ కంపేరిటివ్లీ తగ్గింది ఈ మధ్యకాలంలో. బట్ స్టిల్ ఆ కేసెస్ నేను గమనిస్తూనే ఉంటాను. సో అదేవిధంగా మనకు ఊపిరితిత్తులో ఈ మధ్య ఎక్కువగా ప్లూరల్ ఎఫ్యూజన్స్ అని చూస్తూ ఉంటాం. అంటే ఊపిరితిత్తులో నీరు చేరడం కానివ్వండి, దాని ద్వారా ఆయాసం చెప్పడం కానివ్వండి, ఇలాంటి కేసెస్ బాగానే చూస్తూ ఉంటాము. అండ్ లంగ్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం కేసెస్. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ రొటీన్గా రెగ్యులర్గా వచ్చే కేసెస్ ఎప్పుడు చూస్తూ ఉంటాము. బట్ మెయిన్ కంప్లైంట్స్ ఏంటి, ఊపిరితిత్తులకు సంబంధించి ఎక్కువగా ఎటువంటి సమస్యలతో నా దగ్గరకు వస్తారంటే, చాలామంది ఆయాసం, గాలి తీసుకోలేకపోతుంది, కొద్దిగా దూరం నడిచినా నాకు ఆయాసం వచ్చేస్తుంది, లేదా ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కిన ఆయాసం వస్తుంది అని చెప్తూ ఉంటారు. పిల్లి కూతలు అని చెప్తూ ఉంటారు, అంటే గాలి తీసుకున్నప్పుడు శబ్దం రావడం కానివ్వండి. దగ్గు, విపరీతమైన దగ్గు, ఒకప్పుడు బాగా నాకు తగ్గేది సార్, ఈ మధ్య అసలు దగ్గు అనేది రిలీఫ్ రావటం లేదు ఎందుకు అన్నట్టు వస్తూ ఉంటారు. కొంతమంది దగ్గినప్పుడు రక్తం పడడం కానివ్వండి. అలాగే ఛాతీ నొప్పికి సంబంధించి కేసెస్ వస్తూ ఉంటాయి. సో ఈ కామన్గా వచ్చేసి మెయిన్ దగ్గు, ఆయాసము, పిల్లి కూతలకు సంబంధించి, అలాగే గొంతు నొప్పి, సైనస్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి మనకు. అది ఊపిరితిత్తులకు రిలేటెడ్ చాలా మటుకు చూస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో. ఇప్పుడు చాలామంది యువత ప్రత్యేకంగా స్టైల్గా కానీ ఎలానా కానీ సిగరెట్లు తాగటం ఎక్కువైపోయింది, పొగ తాగటం అట్లా, అలాగే ఆల్కహాల్ అవి తీసుకోవటం కూడా. ఇవి ఊపిరితిత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? స్మోకింగ్ ఎఫెక్ట్స్ లంగ్ పైన ఎలా ఉంటుంది మెయిన్గా మనకు. సో యాక్చువల్లీ ఒక సిగరెట్లో మనకు చాలా టాక్సిన్స్ ఉంటాయండి. టాక్సిన్స్ అంటే విష పదార్థాలు ఉంటాయి. సో ఒక సిగరెట్ తాగుతూ ఉంటే దాంట్లో మనకు తార్ అని చెప్పి, కోల్ అని చెప్పేసి, ఓకేనా, సో డిఫరెంట్ రకమైన పాయిజన్స్ ఉంటాయి. నికోటిన్ అని చెప్పి మెయిన్గా ఉంటుంది టొబాకోలో. సో వీటి వల్ల నాట్ ఓన్లీ ఊపిరితిత్తులు ఒకటే కాదు, గుండెకి సంబంధించి, అలాగే బ్రెయిన్ నరాలకు సంబంధించి సమస్యలు చూస్తూ ఉంటాము. సో ఈ స్మోకింగ్ వల్ల మెయిన్గా ఊపిరితిత్తులు, శ్వాసనాలు సన్నబడిపోవడం కానివ్వండి,
అలాగే ఆయాసం ఎక్కువగా రావడం కానివ్వండి, ఎంఫైసీమా అంటాము. ఎంఫైసీమా అంటే ఊపిరితిత్తులు మనకు బెలూన్ లాగా అయిపోతూ ఉంటాయి, అంటే ఉబ్బిపోతూ ఉంటాయి ఊపిరితిత్తులు. అలాగే క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. క్రానిక్ బ్రాంకైటిస్ అంటే ఊపిరితిత్తులు బాగా సన్నబడిపోయి కఫం ఎక్కువగా ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది. ఓకే, దీన్ని సిఓపిడి అని కూడా అంటాం మనము. అదేవిధంగా మనకు తెలిసిన స్మోకింగ్ వల్ల నోటి క్యాన్సర్స్ కానివ్వండి, గొంతులో క్యాన్సర్స్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్స్ కానివ్వండి చూస్తాం. నాట్ ఓన్లీ రెస్పిరేటరీ, ఊపిరితిత్తులకి సంబంధం లేకుండా మెయిన్గా మనకు గుండెకి సంబంధించి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్స్ వస్తుంటాయి, అంటే హార్ట్ అటాక్స్ రావడం కానివ్వండి, రక్తనాళాలు మూసుకుపోవడం. అంటే కొంతమందికి కింద బర్జెస్ డిసీజ్ అంటాం. బర్జెస్ డిసీజ్ అంటే మెయిన్గా రక్తనాళాలు మూసుకుపోయి రక్త ప్రసరణ అందక కాళ్ళల్లో రక్త ప్రసరణ అందక నల్లగా అయిపోతుంటాయి, దాన్ని బర్జెస్ డిసీజ్ అంటుంటాం. అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. సో స్మోకింగ్ వల్ల చాలా డేంజర్స్ ఉన్నాయి. నేను చెప్పింది చాలా తక్కువ, అది జస్ట్ మేజర్ పిక్చర్ ఇచ్చాను. బట్ అదర్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నా దగ్గరికి మెయిన్గా స్మోకింగ్ ఏది లైక్ ఇప్పుడు నేను సిగరెట్స్ తాగడం బెటరా, లేకపోతే బీడీలు తాగితే బెటరా, లేకపోతే చుట్టల వల్ల ఏది బెటర్ అన్నట్టు అడుగుతూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్మోక్, ఏ స్మోక్ అని ఏ ధూమపానమైనా సరే మన ఆరోగ్యానికి చాలా హానికరం అండి. సో నేను మా పేషెంట్స్ కూడా అలాగే చెప్తుంటాను, మనకు ఇల్లు కాల్చుకోవడానికి కిరోసిన్ అయితే ఉంది, పెట్రోల్ అయితే ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు చాలామంది ఏమంటుంటే సిగరెట్లో బడ్ ఉంటుంది కదా, దానివల్ల మాకు కొద్ది ఎఫెక్ట్స్ తగ్గుతాయి కదా అన్నట్టు చెప్తుంది. అసలు ఏమీ లేదండి, దేని డ్రాబ్యాక్స్ దానికి ఉంటాయి. అండ్ ఈ మధ్య ఎక్కువగా నేను యంగ్స్టర్స్ ఈ హుక్కాస్ తాగడం, హుక్కా ప్యారలర్స్ అని ఉంటాయి మనకు సిటీస్లలో, 4-5 కలిసి హుక్కా తాగడం కానివ్వండి. అండ్ ఈ సిగరెట్స్ అని వచ్చాయి ఈ మధ్యకాలం, బట్ ఇండియాలో ఇంకా పర్మిటెడ్ లేదు, బట్ స్టిల్ మేము చూడడం జరుగుతుంది. ఈ సిగరెట్స్ అంటే వేప్ అంటాం దాన్ని. సో దాంట్లో ఏంటంటే మనకు నికోటిన్కి సంబంధించి లిక్విడ్ ఉంటుంది, అది ఎలక్ట్రానిక్ సిగరెట్స్ది మనకు అది ఉంటుంది, దాని ద్వారా మనము స్మోక్ చేస్తూ ఉంటారు. చాలామంది ఏంటి, ఇది నేను మెయిన్ సిగరెట్ తాగట్లేదు, దీనివల్ల నాకు బెనిఫిట్ ఉంటుంది, పెద్ద రిస్క్స్ ఉండకపోవచ్చు అనుకుంటారు, కానీ దేని ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. ఈ మధ్య రీసెర్చ్లో ఏం తెలియందంటే వేపింగ్ ఇండ్యూస్డ్ లంగ్ ఇంజురీస్ బాగా చూస్తున్నాం. దానివల్ల ఏఆర్డిఎస్ అంటే ఊపిరితిత్తులు బాగా టైట్ అయిపోవడం కానివ్వండి, అలాంటి కేసెస్ రీసెర్చ్లు ఈ మధ్య కాలంలో బయటపడాయి. ఎందుకంటే ఈ సిగరెట్స్ అనేవి రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం స్మోక్ అనేది చేయకపోవడం చాలా మంచిది. అండ్ మెయిన్గా స్మోకింగ్ ఆపేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు చాలామంది. నాకు స్మోకింగ్ ఆపేయడానికి ఏం చేయాలి, అలా ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయని అడుగుతూ ఉంటారు. మెడిసిన్స్ ఉన్నాయి, బట్ రిస్క్ బెనిఫిట్స్ చూసుకుంటాము. కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చేసరికి ఆపేయడం జరిగింది. సో మేము ఏం చేస్తామంటే ఈ మధ్య మెయిన్గా స్మోకింగ్ ఉండే వాళ్ళకి గ్రాడ్యువల్గా తగ్గించమని చెప్తాం. అంటే డైలీ ఒక ప్యాక్, అంటే 10 సిగరెట్స్ తాగే వాళ్ళని ఈ వీక్ ఒక 2 సిగరెట్స్ తగ్గించండి, అంటే 8 సిగరెట్స్ తాగండి. ఆ నెక్స్ట్ వీక్ ఇంకొక 1 or 2 సిగరెట్స్ తగ్గించి, అలా కంటిన్యూస్గా ఒక నెక్స్ట్ 2 or 3 months టైంలో మీరు 1 or 2 సిగరెట్స్కి రాగలిగితే మనకు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఉంటుంది. నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే మనకు టొబాకోకి సంబంధించి చ్యూయింగ్ గమ్స్, అంటే చాక్లెట్స్ టైప్ కానివ్వండి, లేకపోతే బబుల్ గమ్స్ కానివ్వండి, కొంతమందికి అది ఇబ్బంది పడుతూ ఉంటారు, అది నాకు అనిపించట్లేదు సెన్స్ అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చేస్తామంటే నికోటిన్ ప్యాచెస్ అని పెడతాము. సో ఒక ప్యాచ్ మనకి స్టిక్కర్ లాగా ఉంటుంది, స్కిన్లో ఎటు సైడ్ అయినా పెట్టేసుకుంటాం అది. బట్ ఆ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేయాలంటే అట్లీస్ట్ మీరు హార్డ్లీ 0, 1 or 2 సిగరెట్స్ అంతకంటే ఎక్కువ తాగకూడదు. సో అది నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ పెట్టినప్పుడు మ్యాక్సిమం చాలామంది పేషెంట్స్ మనకు స్మోకింగ్ నుంచి రిలీఫ్ వచ్చి ఆపేయడం జరిగిందండి పేషెంట్స్. ఇప్పుడు మామూలుగా బ్లడ్ ప్రెషర్ అయ్యి అని మనం చూస్తూ ఉంటాము. మరి ఊపిరితిత్తుల్లో కూడా హైపర్ టెన్షన్ అనేది ఉంటుందా, ఉంటే ఏంటది? మనకు ఊపిరితిత్తుల్లో కూడా హైపర్ టెన్షన్ ఉంటుందండి, దాన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాము. సో ఈ పల్మనరీ హైపర్ టెన్షన్కి కారణాలు చాలా ఉంటాయి. సో మనం దాన్ని మామూలుగా అయితే 5 గ్రూప్స్గా క్లాసిఫై చేస్తాం పల్మనరీ హైపర్ టెన్షన్ని. మెయిన్గా వచ్చేసి మనకు ఇడియోపతిక్ అంటే ఒక కారణం అంటూ ఉండదు, బట్ ఊపిరితిత్తుల్లో బీపీ అనేది పెరిగిపోతుంది. మిగతా మెయిన్గా మనం ఇండియాలో చూసేది ఏంటి అంటే స్మోకింగ్ రిలేటెడ్ అనమాట. ఎక్కువ లాంగ్ టర్మ్ స్మోకింగ్ 10 years 15 years స్మోక్ చేసిన వాళ్ళకి, మోర్ దాన్ 10-15 years ధూమపానం చేసిన వాళ్ళకి
మనకు ఊపిరితిత్తుల నుంచి గుండెకి, అలాగే గుండె నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి. సో పల్మనరీ ఆర్టరీ అనేది గుండె నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తనాళం అనమాట అది. సో అది టైట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మనం చెప్పాను కదా ఇందాక, స్మోకింగ్ అయి చేసినప్పుడు రక్తనాళాలు బిగుసుకుపోతాయని. సో దాన్ని మనం పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే గుండె నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తం ఏదైతే ఉంటుందో, ఆ ట్రాక్ ఏదైతే, ఆ పైప్ ఏదైతే ఉంటుందో అది బాగా హార్డ్ అయిపోతుంది అనమాట. దాన్నే పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాం. దీనివల్ల ఏంటి సార్ మనకు ప్రాబ్లం ఏంటి అంటే, గుండె మీద ఒత్తిడి పడుతుంది. అంటే కుడిపక్క గుండె ఏదైతే ఉంటుందో అది వాపు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే బ్యాక్ ప్రెషర్ అవుతుంది. అండ్ గుండె పంప్ చేసినప్పుడు ఆ ఫ్లో అనేది ఫ్రీగా ఉండదు. సో బ్యాక్ ప్రెషర్ అయిపోయి గుండెల్లో వాపు రావడం కానివ్వండి, అదేవిధంగా బ్యాక్ ఫ్లో వెళ్ళిపోయి ఊపిరితిత్తులో నీరు చేరడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మోస్ట్ కామన్ కాజెస్ వచ్చి లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్. అంటే మనకు ఒకటి సివియర్గా టీబీ వచ్చిన పేషెంట్స్ కానివ్వండి, టీబీ నుంచి కోలుకొని కొంతమందికి ఊపిరితిత్తుల్లో డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అలాగే క్రానిక్ హైపాక్సిక్ పేషెంట్స్ అంటాం. అంటే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు, అంటే ఆస్తమా వల్ల కానివ్వండి, ఈ స్మోకింగ్ వల్ల వచ్చే సిఓపిడిస్ వల్ల కానివ్వండి, ఈ కేసెస్ ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ కొంతమంది కేసు బ్రాంకెక్టైటిస్ అంటాం. అంటే ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న రంధ్రాలాగా పడిపోతూ ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడా ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ అని చూస్తాము. ఈ మధ్యకాలంలో ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని ఇందాక ఏదైతే చెప్పానో, ప్లస్ మనకు వాతానికి సంబంధించి కూడా కొన్ని డిసీజెస్ ఉంటాయి. కీళ్ళవాతం వచ్చిన వాళ్ళకు కూడా ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాంట్లో చాలా రకాల డిసీజ్ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి, స్క్లిరోడెర్మా అని చెప్పి, ఎస్ఎల్ఈ అని చెప్పి, ఇలాంటి పేషెంట్స్లో ఊపిరితిత్తులు కొంతమందికి, అందరికని కాదు, వాళ్ళలో ఊపిరితిత్తుల్లో కూడా వాతం లాగా వచ్చి ఊపిరితిత్తులు గట్టిపడి ఆ పైప్ ఏదైతే మనకు కనెక్షన్ ఉంటుందో గుండె నుంచి ఊపిరితిత్తుకి, అది మనకు ప్రెషర్ పెరగడం, దాన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాము. సో దీనికి ట్రీట్మెంట్ మ్యాక్సిమం అయితే మనకు ఎక్కువ ట్రీట్మెంట్ ఏమీ లేదు దీనికి. బట్ ఆ రక్తనాళాలు సన్నబడేదానికి మనము ట్రీట్మెంట్ ఇస్తాము. వన్స్ ఆ స్టేజ్కి వెళ్ళారు అంటే మనకు రివర్ట్ అనేది ఉండదు. బాగా సీరియస్ డిసీజ్ అది. ఓవర్ ద టైం ఏమవుతుందంటే పల్మనరీ హైపర్ టెన్షన్ సివియర్గా అయిపోయి కుడిపక్క గుండె ఉబ్బిపోయి పేషెంట్స్కి ఆయాసము, ఊరికి ఊపిరితిత్తులో నీరు చేరడము, కాళ్ళు చేతులు వాపులు వచ్చేసేయడము, ముఖం వాపు రావడము, ఇవన్నీ గమనిస్తూ ఉంటాము. సో అలాంటి పేషెంట్స్కి లాంగ్ టర్మ్ ఆక్సిజన్ పెట్టడం కానివ్వండి, ఇంట్లోనే ఇంకా ఆక్సిజన్ పెట్టుకొని ఉండమని చెప్పడం కానివ్వండి. అదేవిధంగా ఈ బీపీ తగ్గడానికి 1 or 2 చాలా తక్కువ మెడిసిన్స్ ఉన్నాయి మనకు, అష్యూరెన్స్ అని చెప్పి అలాంటి ట్యాబ్లెట్స్ పెడతా ఉంటాము. అండ్ దాంతోపాటు గుండె వాపు తగ్గడానికి ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతాము. ఇప్పుడు ఊపిరితిత్తుల్లో మందపాటి జిగట శ్లేషం పెరిగిపోతూ ఉంటారు చాలామందిలో, కొంతమందిలో. అంటే ఆ డిసీజ్ వచ్చిందంటే ఏంటండి అది, అసలు ఏంటి, ఎందుకు అలా వస్తుంది? ఈ శ్లేషం అంటే కఫం అనేది ఎందుకు ఎక్కువగా వస్తుంటుంది? సో ఇది జనరల్లీ మనము ఆస్థమాటిక్ పేషెంట్, ఉబ్బసం, సో చాలామంది నిమ్ము వచ్చింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళలో ఎక్కువ చూస్తాం. నిమ్ము అనేది వేరు, ఉబ్బసం అనేది వేరు. కానీ మనం వాడుకలో ఆస్తమాని నిమ్ము అనేస్తుంటాం. బట్ ఐడియల్లీ స్పీకింగ్ ఆస్తమాని తెలుగులో మనం ఉబ్బసం అంటాము. నిమ్ము అంటే న్యూమోనియా, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన దాన్ని న్యూమోనియా అంటాము. బట్ మీరు అడిగిన దానికి లైక్ ఎందుకు ఎక్కువ శ్లేషం వస్తూ ఉంటుంది. సో ఇది జనరల్లీ ఆస్తమా అనేది ఎయిర్వే హైపర్ రెస్పాన్సివ్నెస్. అంటే డస్ట్కి కానివ్వండి, లేకపోతే ఏదన్నా పొల్యూషన్ కానివ్వండి, లేకపోతే కోల్డ్ క్లైమేట్స్, చల్లని ప్రదేశాల్లో ఉన్నప్పుడు కానివ్వండి, కొంతమందికి ఈ ఆస్తమా లేకపోతే ఎలర్జీ ఉన్న పేషెంట్స్లో ఏమవుతుంది, మన శ్వాసనాళాల్లో హైపర్ రియాక్టివ్నెస్, అంటే ఎక్కువగా వాపులాగా వచ్చేస్తుంది. వాపులాగా వచ్చి నీరు అనేది సెక్రీషన్ జరుగుతుంది. అదే మనకు కఫంలాగా ఫామ్ అవుతుంది. సో ఇది జనరల్లీ మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, మెయిన్గా మనం పేషెంట్కి ఈ సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. బాగా కఫం పడుతుంది, దగ్గినప్పుడు గొంతులు ఇరుక్కుపోతుంది బట్ బయటికి తీయలేకపోతున్నామని చెప్పడం కానివ్వండి, లేకపోతే పిల్లి కూతలు వస్తున్నాయి అన్నట్టు చెప్తూ ఉంటారు. లేదు మనం క్లినికల్గా చూస్తే, మన స్టెత్ బెడ్ చూస్తే పిల్లి కూతలు బాగా వినపడుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి పేషెంట్స్కి ఎక్స్రే అది చేసి తర్వాత పిఎఫ్టీ అని చేస్తాము. పిఎఫ్టీ అంటే ఊపిరితిత్తుల మనకు సామర్థ్య పరీక్షను చూస్తాము. దాంట్లో మనము టెస్ట్ చేసి ఆ శ్వాసనాలు ఎంతవరకు మూసుకుపోయి, ఎంతవరకు టైట్గా ఉన్నాయి, ఆ శ్లేషం ఎందుకు అంత ఎక్కువగా వస్తున్నది మనం కనిపెట్టి దాని ప్రకారం మనకు ఇన్హలేషనల్ మెడికేషన్స్ ఇస్తాం. అంటే ఇన్హేలర్స్ ట్రీట్మెంట్ ఇస్తే దాని ద్వారా ఆ వాప్ అనేది తగ్గి ఆ కఫం ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఇది
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తూ ఉంటాం ఈ ఆస్తమా అనేది. సో ఒక ఏజ్ అంటూ ఏమీ లేదు, పెద్దవాళ్ళకి వస్తుందా ఓన్లీ చిన్నప్పుడే వస్తుందా అన్నట్టు అడుగుతూ ఉంటారు. అలా కాదండి, ఆస్తమా చైల్డ్హుడ్లో రావచ్చు, పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. అండ్ ఈ ఆస్తమా వచ్చేసి ఫెమిలియల్గా కూడా ఉంటుంది, అంటే తల్లిదండ్రుల్లో కానీ గ్రాండ్ పేరెంట్స్ తాతలు అమ్మమ్మల సైడ్ నుంచి సంక్రమిస్తూ ఉంటుంది. కొంతమందికి అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం, అంటే వయసు రీత్యా లేకపోతే మనం చేసే ఆక్యుపేషన్ రిలేటెడ్, మనం ఎక్కువ దుమ్ములో పనిచేసే వాళ్ళలో కానివ్వండి, ప్రయాణాలు ఎక్కువ చేసే వాళ్ళు కానివ్వండి, మెయిన్గా వాళ్ళలో ఇవి గమనిస్తూ ఉంటాం ఆస్తమా అనేది. సో దీని మెయిన్ సిమ్టమ్స్ వచ్చి మనకు ఆ కఫం పడడము, దగ్గు, మెయిన్గా ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే కోల్డ్ క్లైమేట్స్లో ఉన్నప్పుడు, లేకపోతే కోల్డ్ ఫుడ్స్ అంటే థమ్స్అప్లు తాగాము, లేకపోతే ఫ్రిడ్జ్లో వాటర్ తాగాము అన్నప్పుడు ఇలా ఇమీడియట్గా నెక్స్ట్ డేకే మొత్తం ఆ కఫం రావడం కానివ్వండి, దగ్గు విపరీతంగా పెరిగిపోవడం కానివ్వండి, అవి జరుగుతూ ఉంటాయి పేషెంట్స్. ఎక్కువగా చాలామంది కూల్ డ్రింక్స్ బాగా అలవాటు చేసుకుంటారు, ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ, వాళ్ళలో కూడా అది ఎక్కువ వస్తూ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఈ ఆస్థమాటిక్ పేషెంట్స్లో ఎక్కువ గమనిస్తాం. ఎటోపిక్ పేషెంట్స్ అంటే వీళ్ళలో ఎలర్జీ కణాలు ఎక్కువగా ఉంటాయి. జనరల్లీ వాడుకలో యోసినోఫిలియా అని మాట్లాడుతూ ఉంటారు పేషెంట్స్ కొంతమంది, సార్ నాకు యోసినోఫిలియా ఉంది అన్నట్టు వస్తూ ఉంటారు నా దగ్గరికి. సో అలాంటి పేషెంట్స్లో ఈ కూల్ డ్రింక్స్ తాగినా కానివ్వండి, చల్లని పదార్థాలు సోడాలు తాగినా కానివ్వండి, వెంటనే ఇమీడియట్గా రియాక్షన్ అంటే శ్వాసనాళాలు క్లోజ్ అయిపోవడము, కఫం పేరుకుపోవడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడము, అలా పేషెంట్స్ వస్తుంటారు. సో వీళ్ళు చేసే తప్పు ఏంటంటే లోకల్లో ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళేసి ఇలా దగ్గు వస్తుంది లేకపోతే కఫం పడుతుంది దానికి ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటే చాలా మటుకు అందరూ యాంటీబయాటిక్స్ అవి వాడుతూ ఉంటారు. సో ఇలాంటి కేసులు యాంటీబయాటిక్స్ హెల్ప్ చేయవండి. మెయిన్గా మనకు బ్రాంకోడైలేటర్స్ వాడాల్సి ఉంటుంది. బ్రాంకోడైలేటర్స్ అంటే ఆ మెడిసిన్స్ వల్ల శ్వాసనాళాలు ఓపెన్ అయ్యి ఆ కఫం అనేది ప్రొడక్షన్ ఆగిపోతే కానీ వీళ్ళలో రిలీఫ్ వస్తుంది. సో దీనికి ఒక కోర్స్ లాగా వాడితే పేషెంట్స్లో తొందరగా రిలీఫ్ వస్తుంది. కొంతమంది పేషెంట్లు డాక్టర్స్ ఇట్లా చెప్పారంటే ఊపిరితిత్తులు ఉబ్బాయి అని చెప్పేసి అని అన్నారంటే అన్నీ చెప్తూ ఉంటారు డాక్టర్లు, పేషెంట్లు చెప్తూ ఉంటారు. అసలు ఊపిరితిత్తులు ఉబ్బటం ఏంటి, కారణం ఏంటి? సో ఊపిరితిత్తులు ఉబ్బడం అంటే ఎంఫైసీమా అంటామండి. ఎంఫైసీమా అంటే ఏం లేదు, జనరల్లీ ఇది వర్క్ ప్లేసెస్ అంటే ఈ కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఎక్కువ స్మోకింగ్ చేస్తూ ఉంటారు సిగరెట్ స్మోకర్స్ కానివ్వండి, లేకపోతే పొల్యూషన్లో ఎక్కువ ఉండే వాళ్ళకి, వాళ్ళల్లో ఇది గమనిస్తూ ఉంటాం పేషెంట్స్లో. ఎంఫైసీమాలో ఏమవుతుందంటే మన ఊపిరితిత్తు అనేది స్పాంజ్లో ఉండాల్సింది బెలూన్ లాగా అయిపోతుంది. అంటే వన్ వే గాలి అనేది వెళ్తుంది, అంటే లోపలికి వెళ్ళే గాలి వెళ్తుంది కానీ బయటికి వెళ్ళే గాలి ఆగిపోతుంది. ఎందుకంటే ఎయిర్వేస్ అలా క్లోజ్ అయిపోతాయి అన్నమాట ఆ పొల్యూషన్ వల్ల. దానివల్ల ఎయిర్వేస్ ఏంటంటే పర్మనెంట్గా రివర్సిబుల్ కాదు ఇది. సో పర్మనెంట్గా అది క్లోజ్ అయిపోవడం వల్ల ఓన్లీ వన్ వే ఎయిర్ అనేది పీల్చినప్పుడు వెళ్తుంది, బయటికి వచ్చే గాలి పూర్తిగా బయటికి రాదు, లోపల అలా ఉండిపోతుంది. ఆ చెడు గాలి ఉండిపోయి ఓవర్ ద టైం కొన్ని నెలలు లేతే సంవత్సరాల్లో స్పాంజీ టెక్స్చర్ పోయి బెలూన్ టెక్స్చర్ లాగా అయిపోయి దానివల్ల ఆయాసం పడడం కానివ్వండి, ఛాతీ కూడా వాళ్ళలో కొద్దిగా టైట్గా అయిపోవడం కానివ్వండి, ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాము. కొంతమందికి ఏమవుతుంది ఎంఫైసీమా సివియర్గా అయిపోయి రంధ్రాలు పడుతూ ఉంటాయి, న్యూమోథొరాక్స్ అంటాం దానిని. సో అలాంటి పేషెంట్స్ ఎమర్జెన్సీగా సడన్గా కొలాప్స్ అయిపోవడం కానివ్వండి, లేకపోతే ఊపిరి తీసుకోలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటి పేషెంట్స్లో ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే చిన్న హోల్ పెట్టేసి పైప్ వేస్తాము, ఇంటర్కోస్టల్ ట్యూబ్ అని వేస్తాం అన్నమాట. సో లైక్ ఈ ఊపిరితిత్తులు ఉబ్బడం అనే సమస్య ఏంటంటే చిన్న నుంచి పెద్దవారు, అంటే లైక్ మైల్డ్ సిమ్టమ్స్ అంటే కొద్దిగా నడిస్తే ఆయాసం రావడము, లేకపోతే నాకు రాత్రిపూట గాలి తీసుకునేప్పుడు ఇబ్బందిగా ఉందని చెప్పడము, దగ్గర నుంచి సివియర్ డిసీజ్ అంటే సడన్ కొలాప్స్ అయిపోవడము, లేదా బెలూన్ లాగా ఉండేది పగిలిపోయి రంధ్రం పడడము, అలాంటివి చాలా మటు కేసెస్ చూసాము. ట్రీట్మెంట్ ఉంది, బట్ ఇదేంటంటే పర్మనెంట్ చేంజెస్ వచ్చేసరికి కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. అట్లీస్ట్ పేషెంట్కి 50 to 60% రిలీఫ్ అయితే వస్తుందండి. దీనికి మనం తెలుసుకోవాలంటే సంకేతాలు ఏంటంటే ఇది ఎలా తెలుసుకోగలము అంటే మెయిన్గా మనకు ఎక్స్రే ద్వారా తెలుస్తుంది. ఒక్కోసారి ఎక్స్రేలో అర్థం కానప్పుడు మనం సిటీ స్కాన్ అని చెప్తాము. ఛాతీది సిటీ స్కాన్ చేసి అందులో ఎనటామికల్గా చేంజెస్ చూస్తాము, ఊపిరి లంగ్స్ ఎలాగా మార్పులు చెందాయి అని చెప్పేది
దాని ప్రకారం మనము ఇది ఎంఫైసీమా అని చెప్పి డయాగ్నోస్ చేస్తాము. ఇప్పుడు ఊపిరితిత్తుల మార్పిడి కూడా చేస్తూ ఉంటారు కదా, మరి వాటికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఊపిరితిత్తుల మార్పులు అనేది యాక్చువల్లీ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే మనకు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు కిడ్నీ తీసుకోండి, లివర్ తీసుకోండి, ఇవన్నీ బయట ఎన్విరాన్మెంట్తో కనెక్షన్ ఉండదు, లోపలే ఉంటాయి అవి. ఓన్లీ ఆర్గాన్ మనకు బయట ఎన్విరాన్మెంట్తో కనెక్షన్ ఉండేది ఊపిరితిత్తులు. మనం గాలి తీసుకొని వదిలేప్పుడు మనము ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు చిన్న డస్ట్ వెళ్ళినా కూడా మనం అంత ఎఫర్ట్ పెట్టి చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది. సో చాలా కాంప్లెక్స్. మనకి ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంట్లో సింగిల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అని, డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అని, హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అని చాలా రకాలు ఉంటాయి. వాటిలో మనకు పేషెంట్ యొక్క సమస్యను బట్టి మనము ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేస్తూ ఉంటాము. అండ్ ఈ ట్రాన్స్ప్లాంట్ కూడా మనకు బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచే చేయడానికి అవుతుంది. నార్మల్ కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఉండదు ఊపిరితిత్తులు. కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటే చనిపోయిన వాళ్ళ దాని నుంచి మనం తీసుకుని, ఇప్పుడు లివర్ కానివ్వండి లేకపోతే కిడ్నీస్ కానివ్వండి, వాటికి అలా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఊపిరితిత్తులు ఓన్లీ బ్రెయిన్, అంటే పేషెంట్ ఓన్లీ బ్రెయిన్ డెడ్ ఉన్న పేషెంట్స్ లంగ్స్ తీసుకొని మనం అది చేయడానికి అవుతుంది. అండ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకంటే మనం ఒక్కసారి గాలి ఆగిపోతే మనకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సో అలాంటి పేషెంట్స్ కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా క్రానిక్ ప్రాబ్లమ్స్, అంటే జనరల్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఎంఫైసీమా పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే ఐఎల్డి, సివియర్ ఐఎల్డి డిజార్డర్స్ అంటాం, ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అని చెప్పి కొన్ని కాంప్లెక్స్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పేషెంట్స్లో. వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ ఆక్సిజన్ పైన ఉండిపోతారనమాట. వాళ్ళు గాలి తీసుకుంటే ఆక్సిజన్ సరిపోదు. సో మనకు ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ పెట్టేసుకొని వాళ్ళు ఇంట్లో తిరగడం కానివ్వండి అవి చేస్తూ ఉంటారు. అలాంటి పేషెంట్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో వన్స్ మనకు ఆ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ మనకి దొరికినప్పుడు ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తాము. బట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది అంత ఈజీ ప్రొసీజర్ కాదు. ఈ పల్మనరీ మెడిసిన్తో అంటే రోగ నిర్ధారణ అంటే లేటెస్ట్ వచ్చినటువంటి మెడిసిన్ కానీ లేకపోతే చికిత్సలు ఏమిటి? సో యాక్చువల్లీ పల్మనరీ మెడిసిన్, నేను జస్ట్ పల్మనాలజిస్ట్ కాబట్టి నేను దాని గురించి గొప్పగా చెప్పట్లేదు. బట్ యాక్చువల్లీ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ సబ్జెక్ట్ ఏది అంటే నేను పల్మనాలజీ అనే చెప్పగలుగుతాను. బీయింగ్ ఏ ఫిజిషియన్, నేను మనం ట్యాబ్లెట్స్ ద్వారా ట్రీట్ చేసే వాళ్ళని ఫిజిషియన్స్ అంటాము. బీయింగ్ ఏ ఫిజిషియన్ దిస్ ఇస్ ద ఓన్లీ సబ్జెక్ట్ అనమాట. మనం ఇంటర్వెన్షన్స్ కూడా చేయొచ్చు అనమాట. సో మెయిన్గా ఈ మధ్యకాలంలో ఏమేమి వచ్చాయి, ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ లాస్ట్ 5-10 ఇయర్స్లో మనకు వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి? ఒకప్పుడు మేము పల్మనాలజిస్ట్ అంటే టీబీ డాక్టర్ అన్నట్టు మాట్లాడేవాళ్ళు. బట్ ఓవర్ ద టైం పల్మనాలజిస్ట్ అనే వాడుకలో మార్పు వచ్చింది. సో మనకు మెయిన్గా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఏమిటంటే బ్రాంకోస్కోపీ అని ఉంటుందండి. సేమ్ ఎండోస్కోప్ లాగానే మనం ముక్కు ద్వారా పైప్ వేసి దాని కెమెరా ఉంటుంది. చాలా సింపుల్ ప్రొసీజర్, అది అవేక్లోనే చేస్తాం. పేషెంట్కి మత్తు ఇవ్వడం కానీ అదేం అవసరం లేదు. అవేక్ పేషెంట్స్లో మనము బ్రాంకోస్కోపీ అని చేస్తాము. ఎవరిలో చేస్తామని కొంతమందికి మెయిన్గా డిసీజ్ అన్ని టెస్టులు చేసినా ఒక్కోసారి మనకు డయాగ్నోసిస్ రాదు. అలాంటప్పుడు మనం ఈ బ్రాంకోస్కోపీ అని చేసి లంగ్లో ఎక్కడైతే మనకు సమస్య డౌట్ ఉందంటే ఎక్స్రేలో కానీ సిటీలో కానీ ఆ భాగం దగ్గరికి వెళ్ళి శాంపిల్స్ తీయడం కానివ్వండి, లేకపోతే మనము బాధలని శాంపిల్స్ తీస్తాం. బ్రాంకోఅల్వియోలర్ అంటే సెలైన్ వేసి శాంపిల్ బయటికి తీయడం. కొంతమంది పేషెంట్స్ కఫం బయటికి ప్రొడక్షన్ చేయలేకపోతుంటారు. సో వాళ్ళలో కూడా డిసీజ్, ఎందుకంటే క్రానిక్ అసలు డిసీజ్ ఏంటనేది కనిపెట్టకపోతే అది ముదురుతుంది అనమాట. సో డయాగ్నోసిస్ కష్టమా ఉన్న కేసెస్లో బ్రాంకోస్కోపీ అని చేస్తాం. అలాగే మనకు కొన్ని టీబీ కేసెస్ ఉంటాయి. మనకు ఏంటంటే కఫంలో నెగిటివ్ వస్తుంది, బట్ సిటీలో కానివ్వండి ఎక్స్రేలో కానివ్వండి మనకు అది చాలా మటుకు మాకు అది టీబీలో అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చెప్పే లక్షణాలని బట్టి. సో అలాంటి పేషెంట్స్లో మేము బ్రాంకోస్కోపీ చేస్తుంటాం. ప్లస్ ఒక్కోసారి లంగ్స్ నార్మల్ ఉంటాయి బట్ సిమ్టమ్స్ ఉంటాయి. సో మనకు మెడియాషనల్ లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, ఊపిరితిత్తుల మధ్య భాగాల్లో మనకు లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళి బయాప్సీస్ చేయడం కానివ్వండి. సో ఈ బ్రాంకోస్కోపీలోనే ఇంకా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మనకు ఏంటంటే క్రయోథెరపీ అని చెప్పి, అంటే క్రయోలో ఏం చేస్తామంటే బయాప్సీ చేసేప్పుడు చాలా -40 degrees టెంపరేచర్లో అది మనకు జంక్ అలా వచ్చేస్తుంది అనమాట. తీసే చిన్న చిన్న ముక్కలు అది మనం బయాప్సీ చేసుకోవడానికి అవుతుంది. అదేవిధంగా బ్రాంకోస్కోపీ ద్వారా మనం ఫారిన్ బాడీ రిమూవల్స్ అంటాము. ఫారిన్ బాడీ రిమూవల్స్ అంటే ఏదన్నా
కాయిన్స్ మింగేసిన వాళ్ళ పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లల్లో ఈ పప్పులు మింగేసి అది గొంతులు ఇరుక్కున్న పేషెంట్స్, వేరుశనగ గుండ్లు ఉన్న పేషెంట్స్కి సో మనం అది రిజిడ్ బ్రాంక్ వేసి అది తీస్తూ ఉంటాం అలాంటి కేసెస్లో. అండ్ ఈ డయాగ్నోసిస్ కోసం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయంటే ఈ పల్మరీ ఫంక్షన్ టెస్ట్లోనే మనకు సిపెట్ అని చెప్పేసి, ఫీనో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్సెల్ నైట్రిక్ ఆక్సైడ్, ఫీనో అని చెప్పేసి అలా డిఫరెంట్ అడ్వాన్సెస్ వచ్చాయండి. ఇప్పుడు ఈ ఊపిరితిత్తుల్లో క్యాన్సర్కు గురయ్యే పరిస్థితులు ఉంటాయా? ఇందాక చెప్పినట్టు ఊపిరితిత్తులకు క్యాన్సర్ కారణాలు మెయిన్గా వచ్చేసి మనకు స్మోకింగ్ అండి. అండ్ అలాగే క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్, కొన్ని డిసీజెస్ ఉన్నాయి అవి కూడా క్యాన్సర్కి కారణాలు ఉంటాయి. అండ్ కొన్ని ఏంటంటే ఫెమిలియల్గా జన్యుపరంగా వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఈ మధ్య ఫీమేల్స్లో కూడా ఎక్కువ లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నాము. ఒకప్పుడు ఏంటంటే ఇండియాలో స్మోకర్స్లోనే మాత్రమే మనము క్యాన్సర్స్ చూసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో మా ఎక్స్పీరియన్స్లో ఫీమేల్స్లో కూడా ఎక్కువ క్యాన్సర్ కేసెస్ చూడడం జరుగుతుంది. అంటే ఫెమిలియల్గా వస్తుంటాయి కొంతమందికి. అదేవిధంగా ఇంకా రీజన్స్ క్యాన్సర్కి సంబంధించి ఏంటంటే ఈ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు, సరిగ్గా ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు లాంగ్ టర్మ్లో క్యాన్సర్స్ రావడం, ఎస్పెషల్లీ యాస్బెస్టాస్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు కానీ, టెక్స్టైల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి. అదేవిధంగా మనకు సిలికా అని చెప్పి డస్ట్ ఉంటుంది, రాళ్ళు పగలగొట్టే క్వైరీస్లో కానివ్వండి, అక్కడ ఎక్కువ కాలం పనిచేసే వాళ్ళకి కానివ్వండి, మైన్స్లో పనిచేసే వాళ్ళకి కానివ్వండి, వాళ్ళలో క్యాన్సర్స్ చూడడం జరుగుతూ ఉంది. సో ఈ లంగ్ క్యాన్సర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి బినైన్ క్యాన్సర్స్ ఉంటాయి, రెండు మ్యాలిగ్నెంట్ ఉంటాయి. బినైన్ వల్ల పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు. మ్యాలిగ్నెంట్ క్యాన్సర్సే మనకు చాలా ట్రబులింగ్గా ఉంటాయి. సో ఈ క్యాన్సర్స్లో మళ్ళీ లంగ్లో ఉంటుంది, లేదా ప్లూరాలో ఎఫెక్ట్ అయ్యే క్యాన్సర్స్ కూడా ఉంటాయి. చాలా మటుకు లంగ్ క్యాన్సర్స్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే లంగ్లో ఉన్నంత వరకే మనకు డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. అడ్వాన్స్ అయినప్పుడు మనకు వేరే చోటికి స్ప్రెడ్ అయినప్పుడు కొంతమంది అలా కూడా వస్తూ ఉంటారు అడ్వాన్స్డ్ స్టేజెస్లో. బట్ ఇప్పుడు ఉన్న అడ్వాన్సెస్ వల్ల ఈ బ్రాంకోస్కోపీ నేను చెప్పాను కదా ఇందాక, బ్రాంకోస్కోపీ అలాంటివి చేసి ఇమీడియట్గా శాంపుల్ తీసి టెస్ట్కి పంపించేసి, ఇప్పుడు ఈ బ్రాంకోస్కోపీ వల్ల మనం చిన్న లెస్ దాన్ 1 సెంటీమీటర్ అంటే ఒక చిన్న బొట్టు బిళ్ళ అంత సైజులో ఉన్న క్యాన్సర్ గడ్డను కూడా మనం ఈ బ్రాంకోస్కోపీ ద్వారా బయాప్సీ చేసి కనిపెట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ అవుట్కమ్ మార్బిడిటీ తగ్గుతుంది. అంటే రికవరీ తొందరగా ఉంటుంది పేషెంట్స్లో. చాలా మటుకు ఏంటంటే క్యాన్సర్ బాగా ముదిరిపోయినాక మనకు బయటపడుతూ ఉంటాయి. సో ఇప్పుడున్న అడ్వాన్సెస్ వల్ల ఇమీడియట్గా ఎక్స్రేలో ఏమైనా డౌట్ ఉండగానే సిటీ చేసి, సిటీలో అసలు ఎక్కడుంది, అది లంగ్లో మధ్యలో ఉందా, పెరిఫెరీలో ఉందా, దాని ప్రకారం మనము బ్రాంకోస్కోపీ చేసి బయాప్సీ చేసి ఇమీడియట్గా మనకు దానికి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, దానికి ఏంటి కీమో బెటరా, లేకపోతే రేడియేషన్ బెనిఫిటా ఈ పేషెంట్కి, లేదా అసలు సర్జరీ బెనిఫిట్ అనేది ఇమీడియట్గా మనము డెసిషన్ తీసుకొని విత్ ఇన్ షార్ట్ టైం పేషెంట్ లైఫ్ని మనం సేవ్ చేసేదానికి ఉపయోగపడతాయండి. రైట్ సార్. ఇప్పుడు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన శైలి ఎలా ఉండాలి? మంచి ప్రశ్న అండి. చాలామంది అడుగుతూ ఉంటారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫ్యూచర్లో. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం న్యూస్లో, ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఒక్కరోజు ఉంటే జస్ట్ ఒక్కరోజు అక్కడ బయటికి వెళ్ళి గాలి తీసుకుంటే రీసెర్చ్లు ఏమంటున్నారంటే 15 to 20 సిగరెట్స్ తాగినంత బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ ఉంది అన్నట్టు మనం చూస్తున్నాం ఈ పొల్యూషన్ వల్ల. సో సాధ్యమైనంత వరకు నేను చెప్పేది ఏంటంటే బయట పేషెంట్స్ వెళ్ళినప్పుడు, జనాలు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం మెయిన్ అండి. ఎప్పటికైనా సరే ట్రావెలింగ్ చేసేవాళ్ళు, మెయిన్గా బైక్స్ పైన వెళ్ళేవాళ్ళు కానివ్వండి, ఆటోల్లో బస్సుల్లో వెళ్ళేవాళ్ళు కానివ్వండి, మాస్క్ ధరించి వెళ్తే చాలా ఉపశమనం ఉంటుంది ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల. రెండోది వచ్చేసి నేను చెప్పడం ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి అండి, స్మోకింగ్ జోలికి వెళ్ళకూడదు. ఎటు తిరిగి స్మోకింగ్ జోలికి వెళ్ళకండి. స్మోకింగ్ వల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ మనకి ఇప్పుడు ఏమీ తెలీదు. మీరు 40 years 50 years ఏజ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అప్పుడు బయటపడుతూ ఉంటాయి. అప్పట్లో తాగాను ఇప్పుడు ఎందుకు వస్తుంది అన్నట్టు అడుగుతూ ఉంటారు. కాదండి, దాని ఎఫెక్ట్ ఎప్పటికైనా బయటపడుతూ ఉంటుంది. స్మోకింగ్ అది అవాయిడ్ చేయాలి.
అండ్ ఎక్కువగా మనం బయట ఫుడ్స్ అంటే ఈ ఫ్రైడ్ రైస్లు కానివ్వండి, ఈ ఫ్రైడ్ ఐటమ్స్ అవి అవాయిడ్ చేయడం బెటర్. అది స్మోక్డ్ ఫుడ్స్ అనమాట అవన్నీ. దానివల్ల కూడా ఊపిరితిత్తులకి మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ కంపల్సరీ పేషెంట్స్ పాపులేషన్ ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అవి చేస్తూ ఉండాలి. ఈ మధ్య అందరికీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది, కూర్చొని జాబ్స్ చేస్తూ ఉన్నాం అందరము. సో కంపల్సరీ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్లో మనం తిరిగితే అది చాలా మంచిది ఊపిరితిత్తులకి. అదేవిధంగా ప్రాణాయామం ఎక్సర్సైజెస్ చేసుకోవడం చాలా మంచిది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి మనకు. ప్రాణాయామం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే చాలా బెనిఫిట్. అండ్ మనకు హెల్దీ ఫుడ్ ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పినట్టు ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు అవి ఎక్కువ తీసుకున్న, ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకున్న తొందర మనకు లంగ్స్కి, ఎస్పెషల్లీ మనకు క్రాన్బెర్రీ అని ఉంటుంది, దానివల్ల లంగ్స్కి చాలా బెనిఫిట్స్ అని ఈ మధ్య కాలంలో మనకు తెలుస్తూ ఉంది. అండ్ బెర్రీస్కి సంబంధించి ఆమ్లాస్ కానివ్వండి, అవి చాలా మంచిది. నాట్ ఓన్లీ ఫర్ హెల్త్, లంగ్స్కి కూడా చాలా మంచిదండి. ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నటువంటి పేషెంట్ని సేవ్ చేసిన సందర్భాలు మీ చాలా ఉన్నాయండి. ఎస్పెషల్లీ కోవిడ్లో నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్ నాకు మిరాకిల్ అన్నట్టే చెప్పాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇక్కడ రీసెంట్గా ఒక 2 or 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఒక పేషెంట్ వచ్చేసి మామూలుగా ఫీవర్ వస్తుందని చెప్పి వచ్చారు. ఒక మిడిల్ ఏజ్, జస్ట్ 35-40 ఉంటుంది. బయట ఇందాక నేను చెప్పినట్టే ఏదో దగ్గు ఉంది, ఫీవర్ వస్తుందని చెప్పి 3-4 days నుంచి బయట ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు. బట్ సమ్హౌ రోజు సాయంత్రం ఆయన దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా ఆయాసం ఎక్కువ అవుతుంది, దగ్గుగా ఉంది అన్నట్టు చెప్తే, సర్లేండి ఒకసారి ఎక్స్రే చేయించుకోండి అని చెప్పి ఆయన్ని ఎక్స్రే జస్ట్ నా దగ్గర నుంచి లేచి డోర్ దగ్గరికి వెళ్ళి పడిపోయాడు పేషెంట్, కొలాప్స్ అయిపోయాడు. సో ఆ పేషెంట్ సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్లో, అంటే ARDS అంటాం దాన్ని, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాము. సో ఇమీడియట్గా అప్పటికప్పుడు CPR చేసి వెంటిలేటర్ వేసి పేషెంట్ని ప్రోన్లో బోర్లో పడుకోబెట్టి వెంటిలేటర్ పైన ఆల్మోస్ట్ 1 week 10 days ఉన్నాడు పేషెంట్. అది మేము డయాగ్నోస్ చేస్తే ఫౌండ్ టు బి ఇన్ఫ్లుయెంజా అనమాట. ఇన్ఫ్లుయెంజా అంటే వైరల్ ఇన్ఫెక్షన్, అది సేమ్ కోవిడ్ లానే ఇది కూడా. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల పేషెంట్ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉన్న పేషెంట్ని బతికించడం జరిగింది. వితిన్ 1 week తను రికవర్ అయిపోయి హీస్ వెరీ హ్యాపీ, ఇప్పటికీ ఫాలోఅప్లో ఉన్నారు. అండ్ 1 more కేసు వచ్చేసి ప్లూరల్ ఎఫ్యూజన్ అండి. మనకు ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చారు, బయట పాపం ఎవరో ట్రీట్మెంట్ చేసి టీబీ ట్రీట్మెంట్ అన్నట్టు చెప్పారు. సో తన పాపం ఆల్మోస్ట్ 2 months నుంచి టీబీ మందులు అన్నట్టు వాడుతోంది. బట్ సమ్హౌ తను నా దగ్గరికి వచ్చి, సార్ ఇది నేను 2 months నుంచి వాడుతున్నాను బట్ నాకు తగ్గట్లేదు, ఇదేంటి అంటే చెక్ చేశాను, చేస్తే ఫ్లూయిడ్ ఉంది. సో ఫ్లూయిడ్లో జనరల్లీ మనకు క్యాన్సర్కి సంబంధించి కూడా పంపించాలన్నమాట. సో ఒక్కోసారి చాలామంది మనకి ఇండియాలో ఏంటంటే ప్లూరల్ ఎఫ్యూజన్స్ కామన్. ప్లూరల్ ఎఫ్యూజన్ ఉంది అంటే ఊపిరితిత్తులో నీరు ఉందంటే టీబీ అన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అలా కాదండి, ఊపిరితిత్తులో నీరుకి చాలా కారణాలు ఉంటాయి. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల రావచ్చు, దేనివల్లనే రావచ్చు. సో దాన్ని మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాలి. సో నేను ప్రాపర్గా పేషెంట్ ఎగ్జామిన్ చేసి చూస్తే ఆమెకి లింఫ్ నోడ్ ఉంది. ఇక్కడ మనకు లింఫ్ నోడ్ ఉంటే దాన్ని మేము బయాప్సీ చేసాం, నీడిల్ పరీక్ష చేసి టెస్ట్కి పంపిస్తే అది క్యాన్సర్ అని తేలింది పాపం. అప్పటికి ఇట్ వాజ్ అడ్వాన్స్డ్ అండి, బట్ డెఫినెట్లీ ఎర్లీగా డయాగ్నోస్ చేసాము. దాన్ని మనము మ్యుటేషన్ స్టడీ అని పంపిస్తాం అనమాట. మ్యుటేషన్ స్టడీలో ఫలానా క్యాన్సర్ అని తేలింది. దానికి ఓన్లీ ట్యాబ్లెట్స్తో ట్రీట్మెంట్ ఉండింది అనమాట. తను షీ వాజ్ వెరీ లక్కీ. సో ఆ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసాము. వితిన్ 3 months ఆల్మోస్ట్ రైట్ సైడ్ ఫ్లూయిడ్ అంతా పోయింది, కుడిపక్క ఉన్న గడ్డలు కణతి అదంతా పోయి క్లియర్ అయిపోయింది. తను కూడా ఇప్పుడు చాలా బాగున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ పేషెంట్ అండి. ఊపిరితిత్తుల్లో వచ్చే సమస్యలు, దానికి వైద్య చికిత్సలు, అలాగే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఈ జీవనశైలిలో ఎలాంటి మార్పులు ఉండాలనే అంశాల మీద మరి ఇప్పటి వరకు కూడా ఈ ఎపిసోడ్లో డాక్టర్ మిథునేశ్వర రెడ్డి గారు మనకి చాలా విషయాలు మనకు తెలియజేశారు. మరి వచ్చే వారం శ్వాసకోశ వ్యాధుల గురించి, వాటి నివారణ గురించి మనం తెలుసుకుందాం. మరి వచ్చే వారం మరలా కలుద్దాం.
Please subscribe to our YouTube channel.